ఆఖరికి మళ్ళీ తీరా చూస్తే గాడిదేమో అరుస్తా ఉంటది. మరలా యజమానికి జాలేస్తా ఉంటది అనమాట. అది అరుస్తుంది, దానికి ఏంటి అని. ఈ లోపల ఎవరో వచ్చి సలహా ఇస్తారు, ఇక అనవసరం దాన్ని అలా వదిలేస్తే అరుస్తుంది కాబట్టి దాన్ని సమాధి చేసేయండి, తలా కొంత మట్టేస్తే అదే సమాధి అయిపోతుంది అని చెప్పి ఎవరో సలహా ఇస్తారు. సరే, దానికైతే అది పెద్ద ఖర్చు కాదన్నట్టు సరే అందరు కలిసి తల కొంచెం మట్టేస్తా ఉంటే అది చచ్చిపోతుందిలే, అదే సమాధి అయిపోతుంది అని దాన్ని మీద అట్లా మట్టేస్తా ఉంటారు. మట్టి వేస్తా ఉన్నప్పుడు అది దాని ప్రక్కన వేయకుండా దాని మీద వేస్తారు, ఎందుకంటే మరి దాని మీద పడాలి, అది సమాధి అవ్వాలి. వేస్తూ ఉండగానే అది చనిపోతుంది అన్నట్టు. సరే అని చెప్పి అలాగా మట్టి వేస్తా ఉంటే ఆ మట్టిని దులుపుకుంటా అది పైకి ఆ మట్టి మీద ఎక్కి మళ్ళీ అలా స్టెప్స్ లాగా ఉపయోగించుకొని ఆ మట్టిని చివరికి అది కృంగిపోకుండా, ఇంకా అందరు అట్లా నన్ను కొడుతున్నారు, నన్ను సమాధి చేయడానికి చూస్తున్నారు అని అనుకోకుండా వాటిల్నే ఇది చేసుకుంటా బయటకు వచ్చేసింది. ఆఖరికి వాళ్ళు దాన్ని చంపటానికి, దాన్ని సమాధి చేయడానికి ప్లాన్ చేసిన ఆ మట్టితోటి అది దాన్ని సేవ్ చేసుకొని అది బయటకు వచ్చేస్తుంది. సో అది ఆ గాడిద దులుపుకోవడం. ఈ రోజుల్లో కుటుంబాల్లో మనం చూసినట్లయితే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఒక మాట అంటే దాన్ని దులుపుకొని ముందుకు వెళ్ళలేని పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కొక్క సందర్భాన్ని దాన్ని ఎప్పటికీ క్యారీ చేస్తూ, దాన్ని ఆ బాధను పడుతూ, నలుగురికి చెప్తూ, నలుగురిని నిందిస్తూ, బాధపడుతూ ఆ సిచ్యువేషన్ ఎక్కడి దాకా వెళ్తుందంటే అది మనం ముందుకి సాగలేకపోతున్నాం. ఒక మాట అంటే అక్కడ ఆగిపోతుంది జర్నీ. ఒక నింద పడాల్సి వస్తే అక్కడ ఆగిపోతుంది. అక్కడ ఆగిపోయి గందరగోళం చేసుకొని, చికాకు చేసుకొని, చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మనశ్శాంతి లేకుండా చేసి చాలా సమయాన్ని వృధా చేసుకుంటున్నట్లుగా మన జీవితాలు కనబడతా ఉన్నాయి. ఈ లోకంలో శ్రమ తప్పదు, ఈ లోకంలో అవమానాలు తప్పదు, నిందలు పడాలి. కానీ వాటిలన్నిటిని సహించుకుంటూ, వాటిలన్నిటిని ఓర్చుకుంటూ మరి మనం ముందుకు వెళ్ళాలి. పిల్లలు వచ్చి అమ్మా నన్ను వాడు కొట్టాడు, లేకపోతే వీళ్ళు నన్ను కొట్టారు అని ఎవరన్నా చెప్తే తల్లి కోపం తెచ్చుకొని వాళ్ళ నాన్నకు చెప్పి ఆ డీల్ చేసే విషయం కూడా, ఎప్పుడు వాళ్ళు మనల్ని కొడుతున్నారు, ఎప్పుడు మనల్ని వాళ్ళు అలాగే ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి చాలా అంటే వాళ్ళని ఏదో కక్షపూరితంగా వాళ్ళ మీద కోపం పెట్టుకున్నట్లుగా మాట్లాడడం. వాళ్ళు అలా ఎందుకు చేశారు, వాళ్ళని అడగాలి, వాళ్ళ అమ్మోళ్ళని అడగాలి, లేకపోతే దాన్ని పెద్ద ఇష్యూ చేసేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి పోనీరా ఏదో పిల్లలు ఆడుకుంటా అలా అంటారు, లేకపోతే అలా ఉంటాయి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి, అన్నిటిలో కూడా దులుపుకోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పి నేర్పించాల్సిందే పేరెంట్స్. ఎందుకు వాడు ఎప్పుడు అలాగే చేస్తున్నాడు అని వాళ్ళ మీద కూడా ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చేలాగా, ఇంకోసారి వాడు అలా చేస్తూ ఊరుకోవద్దు, అది ఇది అని చెప్పి వాళ్ళకి ఇంకా నెగిటివ్ ఫీడ్ ఇచ్చి వాళ్ళని గందరగోళం చేస్తున్నారు. ఏదైనా పెద్దోళ్ళు ఒక మాట అంటే
అత్తగారు ఒక మాట అందనుకోండి, ఆ కోడలు భర్తకు చెప్పి భర్త అట్లా కుటుంబంలో పెద్ద గందరగోళం దానికి. ఇంత గందరగోళం ఇన్ని రోజులు మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, లేకపోతే కొన్ని మాటను బట్టి జస్ట్ వెళ్ళిపోతున్నారు. ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, సంసారాలు వదిలిపెట్టి వెళ్ళడం, మాట అంటే దాని మీద కోపం తెచ్చుకొని మాట్లాడకుండా ఉండటం, ఇట్లా అనేకమైన పద్ధతులు, అనేకమైన పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. కానీ దులుపుకునే ఇది కనపడట్లేదు. సరే ఏదో అన్నారులే, వాళ్ళు ఏదో కోపంలో అనుంటారు, సరే పోనిద్దాం, క్షమిద్దాం, దులుపుకుందాం, ముందుకెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి అన్న విధానం కనబడట్లేదు. ఒక ముసల గాడిదకే అందరూ దాన్ని చంపాలనుకుంటున్నా, దానికి బ్రతకాలని ఎలాంటి పోరాటము, ఆ మాటల్ని, ఆ నిందల్ని, లేకపోతే అన్నట్లు వాటిల్నే స్టెప్పింగ్ స్టోన్స్ లాగా చేసుకొని అది బయటకు వచ్చింది. మనం ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా 12వ అధ్యాయంలో చూస్తే, అక్కడ 11వ అధ్యాయంలో చూస్తే చాలా మంది యొక్క విశ్వాసము, వాళ్ళ పోరాటాలు, వాళ్ళు ఎలాగ జయించారో, ఎలాగ దులుపుకున్నారో, ఎలా ముందుకు కొనసాగారో, ఎలాంటి వీరులుగా వాళ్ళు, విశ్వాస వీరులుగా వాళ్ళు నిలిచారో మనం చాలా మందిని చూస్తున్నాం అక్కడ. వాళ్ళు ఊరికినే మాటలు కాదు, కొట్టబడ్డారు, హింసించబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు, మనిషిని నిలువున చీల్చినట్లుగా 2 ముక్కలుగా రంపాలతో కొయ్యబడ్డారు, సిలువ వేయబడ్డారు, లేకపోతే తలక్రిందులుగా సిలువ వేయబడ్డారు. ఎలాంటి శ్రమ పొందారో, అడవుల్లో ఉండాల్సి వచ్చింది, కొండల్లో ఉండాల్సి వచ్చింది, గుహల్లో, సొరంగాల్లో, లేకపోతే ఎన్ని రకాలుగా వాళ్ళు కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. కొరడా దెబ్బలే తిన్నారా, రాళ్లతో కొట్టబడ్డారా, ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి వాళ్ళు. అయినా సరే వాటిలన్నిటిని కూడా ఇచ్చేసుకుంటూ వాళ్ళు ఎలాగ ముందుకి దేవుని వైపు చూస్తా ముందుకు వెళ్ళారో మనం చూస్తా ఉన్నాం. అక్కడ పౌలు గారు అదే చెప్తా ఉన్నారు 12వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. మనకు ఒక ఎగ్జాంపుల్, మనకి గాడిద ఎగ్జాంపుల్ కాదు, ఇంకా గొప్ప విశ్వాస వీరులు మనకు ఎగ్జాంపుల్ గా ఉన్నారు. బైబిల్ చరిత్రలో విశ్వాస వీరులు మనకి చాలా ఎగ్జాంపుల్ గా ఉన్నారు. వాళ్ళ మేఘంలాగా మనల్ని ఆవరించి ఉన్నారు. కాబట్టి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి మనం దేవుని వైపు చూడాలి. మనము ఓపికతో పరిగెట్టాలి. ఈ ఒక పందెం జీవితం అంటే ఒక పందెం రంగం అయితే, పందెపు పోటీ లాంటిది అయితే, ఆ పందెంలో మనం గెలవాలి, ఓపికతో పరిగెట్టాలి. ఈ పందెపు పోటీలో అనేకమైన శోధనలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి. వాటితో ఆగిపోవద్దు. ఇక అయిపోయింది, నన్ను అందరు ఇట్లాగే అంటున్నారు, నా జీవితం ఎందుకు, ఇంకా నేను ఇలాగే ఉంటాను, నేను ఏం చేయను, నేను ముందుకు వెళ్ళను అని చెప్పి ఆగిపోయే పరిస్థితులే కనబడుతున్నాయి చాలా మందిలో. నీరసం అయిపోవడం కనబడుతుంది, లేకపోతే వెనకంజి వేయడం కనబడుతుంది, ముందుకు సాగే పరిస్థితులు కనపడట్లేదు. కుటుంబాన్ని శుభ్రంగా ముందుకు వెళ్లే పరిస్థితులు కనపడట్లేదు. ఎప్పుడు కూడా విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టి ఓర్పుతోటి మనం ముందుకు కొనసాగిపోవాలి. ఇక్కడ మనకి ఇంకా
పౌలు గారు ఇచ్చిన మంచి ఎగ్జాంపుల్ ఏంటో చూడండి. ఓపికతో పరిగెట్టాలని చెప్పి అక్కడ ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. యేసు ప్రభు గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, ఒక మాట అంటే ఒక నిందను మనం సహించాల్సి వస్తుందేమో కానీ యేసు ప్రభు సిలువనే సహించాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి, ఈ లోకంలోకి యేసు ప్రభు వచ్చారు, ఎన్ని శ్రమలు అనుభవించారు, ఎన్ని నిందలు అనుభవించారు, కొరడాతో కొట్టబడ్డారు, ఉమ్మి వేయబడ్డారు, ఆయన బట్టలు చిట్లు వేశారు, లేకపోతే ఆయన్ని కొట్టి ఎవరు కొట్టారో చెప్పమన్నారు, నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు నిజంగా దేవుడు అయితే అన్నారు. ఎన్ని రకాలుగా అవమానాలు, నిందలు, ఎంత హింస, ఇలాంటివన్నిటికి గురి చేశారు ఆయన్ని. అయితే ఆయన వాటిలన్నిటిని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఆఖరికి ఆయన ఎక్కడికి ఎదిగారు అంటే, ఎక్కడికి పైకి వచ్చారు అంటే, అలాంటి పరిస్థితులన్నిటినీ కూడా జయించుకొని పైకి వచ్చారు. ఎక్కడికి దాకా వచ్చారు అంటే, దేవుని యొక్క సింహాసనం మీద కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అందుకని మనం ఏం చేయాలో కూడా చెప్తా ఉన్నారు. మీరు అలసట పడకయు, 3వ వచనంలో, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకొనడి. మనం ఎలాగా ఈ పరిస్థితులు, ఈ అవమానాలు, ఈ నిందలు, ఇలాంటి పరిస్థితులు మనం ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆగిపోయావేమో. ఈ పరిస్థితులు ఏంటి, వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి, జస్ట్ మనం హ్యాండిల్ చేయాల్సింది ఏమీ లేదు. ఎవరితో మాట్లాడాలి, ఎవరు దీన్ని పంచాయతీ చేస్తారు, ఎవరు వీటిని ఆడలేదు, ఏమీ చేయలేదు. ఆయన ఓర్చుకున్నారు, వాటిలన్నిటిని నిర్లక్ష్య పెట్టారు. మనం ఎవరు నోరు మూయించాల్సిన అవసరం మనకి లేదు. అనేవాళ్ళు అన్నివ్వండి, చేసేవాళ్ళు చేయనివ్వండి. మనం మౌనంగా ఉండి, మనం సహిస్తూ, మనం భరిస్తూ, యేసు ప్రభువుని చూస్తూ, ఆయన్ని తలంచుకుంటూ. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఓపికతో పరిగెట్టాలంట, సహించుకోవాలంట, భరించుకుంటూ, సహించుకుంటూ, యేసు వైపు చూస్తూ, లేకపోతే ఆయన ఓర్చుకొని ఆయనను తలంచుకుంటూ మనం కూడా ఆ యొక్క పోరాటంలో మనం ముందుకు వెళ్ళాలని చెప్తా ఉన్నారు. మరి దేవుని ఎరిగిన వారికైతే ఆయన ఎంత సహించాడో తెలుసు. దేవుణ్ణి ఎరగని వారికైతే ఆయన ఎంత సహించాడో తెలియదు. వాళ్ళు సహించుకోవట్లేదు, వాళ్ళు ఓర్చుకోవట్లేదు, వాళ్ళు దులుపుకోవట్లేదు అంటే అది వేరే విషయం. కానీ దేవుణ్ణి ఎరిగిన వారిగా, ఆయన మన కొరకు ఎంత ప్రాణం పెట్టారో, ఎంత సిలువను సహించారో, ఎంత అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారో, ఇవన్నీ మనకి తెలిసి ఆయన వైపు చూస్తున్నామా, ఆయనకిలాగా సహించుకుంటున్నామా, ఆయన వైపు చూస్తూ, ఆయనని తలంచుకుంటూ, మనము ఓర్పుతోటి సహిస్తూ ముందుకి కొనసాగగలుగుతున్నామా? లోకస్తులు ఎట్లా ఆగిపోతున్నారు, లేకపోతే వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళని జయించి ముందుకెళ్తున్నారు. మనం జయించలేకపోతున్నాము, సహించుకోలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఎంత ఓర్చుకొని, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకుని ఆయనను తలంచుకొనడి. మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో ఆయన్ని తలంచుకుంటే, ఈ 11వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క విశ్వాస వీరులందరూ కూడా దేవుని వైపు చూస్తూ, ఆయన్ని తలంచుకుంటూ వాళ్ళు జయించారు. మీరు కూడా అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా అని మనకు అక్కడ కనబడతా ఉంది. అలాగే 3వ వచనంలో కూడా, మీరు అలసట పడక,
మీరు అలసట పడక మీ ప్రాణములు విసుకుకుండునట్లు మనం ఆయన వైపు చూస్తూ, ఆయన్ని తలంచుకుంటూ, ఆయన మనము కూడా ఈ జీవితంలో ముందుకు కొనసాగాలి. కొంతమంది ఆగిపోయిన వారుగా ఉంటున్నాం. మన జర్నీ ఆగిపోయింది, మనం చేసే పని ఆగిపోయింది. మనము రక్షణ పొందినప్పుడు ఉన్న ఉత్సాహం లేదు. ఏంటంటే మనం ఆగిపోయాం. దేన్ని బట్టి ఆగిపోయామో కూడా తెలియదు కొంతమందికి. అరే మనం ఆగిపోకూడదు, ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన కూడా లేదు. సంవత్సరాలు మారిపోతున్నాయి. 2024, 25, 26కు వచ్చేసాం. అట్లాగా ముందుకు సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, టైం వెళ్ళిపోతుంది, అన్ని ముందుకు వెళ్ళిపోతున్నాయి, కానీ మనం మాత్రం ముందుకు వెళ్ళడం లేదు. మనలో విశ్వాసము రోజు రోజుకి మార్మన్స్ పొందినప్పుడు విశ్వాసం 100, స్లోగా 0 అయిపోతుంది. కాబట్టి మనం ముందుకి కొనసాగాలి అంటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అవమానాలని నిర్లక్ష్య పెట్టండి. డోంట్ కేర్ అంటే అన్నారులే పోనీ, వాళ్ళ కోసం మనము అలిగి కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేము. నేను దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు నేనేమన్నా చేయాలి, ఈ పరిస్థితులన్నింటినీ నేను దాటుకుని ముందుకు వెళ్ళాలి. అది మన వల్ల అయితే కాదు. చాలా సార్లు చాలా కష్టం అనిపిస్తుంది. ఎస్, నేను అగ్రి అవుతాను, కష్టమే, చాలా కష్టమే. కానీ మనం ఎవరి వైపు చూస్తే మనం శక్తిని పొందుకుంటామో ఇక్కడ మనకు పౌలు గారు చెప్తున్నారు, యేసు వైపు చూడు, విశ్వాసంకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు అని యేసు వైపు చూస్తూ, ఓపికతో, కొంచెం ఓపిక కావాలి. యేసు వైపు చూస్తూ కొంచెం ఓర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళగలమని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. నేను వెళ్ళలేకపోతున్నాను అని మనం అనొద్దు. వెళ్ళగలము, వెళదాము అని మనల్ని మనం బలపరుచుకొని దేవుని యొక్క వాక్యముతోటి మనం ముందుకు కొనసాగవలసిన సమయం ఇది. నేను ఒక తల్లిని కలిశాను. ఆమెకి బాలేదు. ఆమెకి అమ్మ ఏంటి మీకు బాలేదన్నారు, ఎట్లా ఉన్నారు అని అడిగితే, అమ్మ దేవుడు నాకు ఒక బహుమానం ఇచ్చాడంట, దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు నాకు అంటుంది. ఏంటి అంటే ఆమెకి క్యాన్సర్ వచ్చింది. నవ్వుతూ చెప్తుంది, ఆమె దిగులుగా లేదు, చాలా సంతోషంగా ఉంది, ఇంతకు ముందు కంటే సంతోషంగా ఉంది. నాకు అర్థం కావట్లేదు, జుట్టు అంతా కట్ చేసేసినట్టున్నారు, తలకేదో కట్టుకుంది. నేను ఆమెతో మాట్లాడుతుంటే ఆమె ఏమీ దిగులు లేదు. అమ్మ దేవుడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు నాకు ఈ సంవత్సరం అంటుంది, కానీ క్యాన్సర్ అన్న మాట ఆమె నోటితో అనట్లేదు. తర్వాత ట్రీట్మెంట్ అయిపోయింది, ఎన్నో కీమోలు ఇచ్చారు, ఇంకొక 5 కీమోలు ఇవ్వాలంట. అది దగ్గర ఇప్పుడు ఆల్రెడీ 25 కీమోస్ ఇచ్చారు. ఎలా మాట్లాడుతుందంటే జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి ఎదుగుతున్నట్లే మాట్లాడుతుంది, కానీ అయ్యో నాకు ఇలా వచ్చింది, నేను ఏమైపోతాను అని కృంగుదల కనపడట్లేదు ఆ తల్లిలో. అక్క చికెన్ ఉంది, చికెన్ ఫ్రై. ఫస్ట్ కొన్ని రోజులు కృంగిపోయిందంట, ఆ తర్వాత ఏమో దేవుడు ఎందుకు ఇచ్చాడో ఓర్చుకుందాం, దాన్ని భరిద్దాము అని చెప్పి ఆయన వైపు చూస్తూ, ఆయన్ని తలంచుకుంటూ క్యాన్సర్ ని సహితం ఓర్చుకుందా తల్లి. దేవుడు నాకు ఏదో నేర్పించడానికి అయి ఉంటది. ఇంకా అలా తను చెప్పిన మాటలు ఏంటంటే, అలాగా కీమోకి ప్రతిసారి హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు అనేక మందిని కలవటానికి, అలాగా బాధల్లో కృంగిపోతే ఆదరణ లేకుండా ఉన్న వాళ్ళని అనేకులు కలవటానికి ఆ తల్లికి దేవుడు కృప చూపించాడని చెప్పి చాలా సంతోషంగా చెప్తా ఉంది. అలాంటి ఆ పాజిటివ్ ఇదిని మనం తెచ్చుకోగలుగుతున్నామా? ఈ లోపల ఆమె దగ్గరికి నాతో ఇంకొక ఆమె మాట్లాడుతా ఉంది. ఇది మన సంఘం కాదు. నేను నిన్న ఉదయాన్నే నాగారం చూసుకొని నేను ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళ చర్చ్ దగ్గరికి వెళ్ళాను. నేను
వాళ్ళకి నేను మాట ఇచ్చాను వస్తానమ్మా అని చెప్పి. సరే అని చెప్పి అలాగ నేను నిర్లక్ష్యం చేస్తున్నాను. చాలా నెలలు గడిచిపోయింది. సరే ఎలాగైనా ఈరోజు వెళదాము అని చెప్పి నేను నిన్న నాగారంలో ప్రార్థన చూసుకొని అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఆ పాస్టరమ్మ గారు చెప్తున్న మాటలు ఇవి. ఆమెకే వచ్చింది క్యాన్సర్. ఈ లోపల నా దగ్గరికి ఇంకొక ఆమె వచ్చి దిగులుగా ఏదో చెప్తుంది. ఈ పాస్టరమ్మ అడుగుతుంది, ఏంటమ్మా అంత దిగులుగా ఉన్నావేంటి అంటే, అదేనండి అంటుంది. అని ఏం చెప్పట్లా. నేను అన్నాను, ఏదో వాళ్ళ ఆయన గురించి అంటుందిలేండి అన్నా. అంటే ఎందుకు మీ ఆయనకి ఏమైంది? శుభ్రంగా ఉన్నాడు కదా, వస్తున్నాడు కదా ఇప్పుడిప్పుడు మంచిగా అవుతాడు. దానికి నువ్వెందుకు అంత బాధపడిపోతున్నావు? విశ్వాసంతో ప్రార్థన చెయ్యి అంటుంది. అరే, తనకేదో చాలా బాధ ఉంది, కానీ ఆ బాధను కూడా చాలా సింప్లిఫై చేసి, నువ్వు కృంగిపోతే ఎలా? నువ్వు దిగులుగా అలాగా మొహం అలా పెట్టుకుని ఏలాడేసుకుని కూర్చుంటే ఎలా? దేవుని వైపు చూడు, బలం తెచ్చుకో, దేవుడు కార్యం చేస్తాడు అని చాలా ధైర్యపరుస్తుంది ఆవిడ. అదే మనమైతే క్యాన్సర్ వచ్చింది అయ్యో అయ్యో అని వాళ్ళకంటే మనం ఇంకా మొహం ఎంత ఏలాడేసి దిగులు పడిపోయి వాళ్ళకు కూడా ఇంకా దిగులు వచ్చేలాగా మనం మాట్లాడతాం. అయ్యో ఎందుకు వచ్చింది, నీకెందుకు వచ్చింది, క్యాన్సర్ రావటం ఏంటి, అదేంటి ఇదేంటి? దేవుడు ఎవరికి ఏ ముళ్ళు పెడతాడో, ఎందుకు పెడతాడో, అది వాళ్ళ కోసం పెడతాడో, వాళ్ళు ఇతరులని బలపరచడానికి, వాళ్ళు బలం తెచ్చుకొని ఇంకొకరి కోసం ఎందుకు పెడతాడో మనకు అనవసరం. దానిలో నువ్వు ఓర్చుకొని, నువ్వు సహించుకొని, నువ్వు ముందుకి వెళ్ళగలుగుతున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. నిజంగా భక్తి చేస్తున్నామని అంటున్నాము, కానీ మన ఆలోచన విధానము, మన ప్రవర్తన, మనం ముందుకు వెళ్ళని పరిశీలిలాగా మనం ముందుకు వెళ్ళము, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వము అన్నట్టుంది. పరిశీలి పరలోక రాజ్యానికి వెళ్ళరంట, వెళ్ళే వాళ్ళని కూడా వాళ్ళు అడ్డుకుంటారంట, వెళ్ళనివ్వరంట. భక్తి 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 అని మనం ఏదో పెద్ద భక్తి చేస్తున్నామని, మన మంచి సహవాసం అని, మనకు చాలా దేవుని వాక్యం తెలుసని, మన భక్తి శ్రేష్టమైందని అనుకుంటున్నాం, కానీ శ్రేష్టమైన బుద్ధి మనకుందా? ఎలాంటి వారినైనా బలపరచగలుగుతున్నామా? ఎలాంటి పరిస్థితుల్లోనైనా బలం తెచ్చుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నామా? నిజంగా యేసు వైపు చూస్తే మనకి ఏది కూడా సమస్య కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం యేసు వైపు చూస్తే, మన ఐస్ ని, మన కళ్ళుని ఆయన మీద ఫిక్స్ చేస్తే, ఇంగ్లీష్ లో చక్కగా ఉంటది, ఫిక్స్ యువర్ ఐస్. యేసు వైపు చూడటం అంటే ఊరికే చూడటం కాదు, ఫిక్స్ యువర్ ఐస్. మన కళ్ళు ఇక అక్కడ ఫిక్స్ అయిపోవాలి. మన కళ్ళు ఎక్కడ ఉండాలంటే యేసు ప్రభు మీద చూపు ఫిక్స్ అయిపోవాలి. ఏదో చూసి మళ్ళీ పక్కకు చూడటం, మళ్ళీ కిందకు చూడటం, పక్కకు చూడటం దృష్టి అలా కాదు. ఫోకస్ అంతా కూడా యేసు వైపు. మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, మనకు దృష్టి మాత్రం యేసు వైపు మీద, యేసు మీద ఫిక్స్ అయిపోవాలంట. ఫిక్స్ యువర్ ఐజ్ ఆన్ జీసస్. యేసు వైపు చూచుచు అంటే, యేసు వైపు చూస్తూ అన్న మాట కంటే, ఫిక్స్ యువర్ ఐజ్ అన్న మాట ఆ దృష్టిని ఫిక్స్ చేసేయాలి, యేసు ప్రభు మీద ఫిక్స్ చేసేయాలి. అప్పుడు ఎలాంటి పరిస్థితి అయినా మనం ఓర్చుకోగలుగుతాం, సహించుకోగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాం. మనకు దృష్టిని యేసు ప్రభు మీద ఫిక్స్ చేసుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేము, మన పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటామేమో. ఎందుకంటే యేసు వైపు చూస్తే మనం ముందుకు వెళ్ళగలం. ఎలాంటి అవమానం వచ్చినా యేసు వైపు చూస్తా ఉంటే, ఆయన ఓపికను తలంచుకుంటా ఉంటే, ఆయన ఓర్చుకొని ఆయన్ని తలంచుకుంటా ఆయన వైపు చూస్తా ఉంటే మనం ముందుకు వెళ్ళిపోతాం. అంతే, ప్రయాణం సాగిపోద్ది. మన దృష్టి నిలిపి ప్రభు వైపు చూడటం, ఆయన తలంచుకుంటూ ఉండట్లేదు అంటే మన ప్రయాణం ముందుకు సాగట్లేదని అర్థం. సాగదు, కష్టం, అసాధ్యం.
ఎందుకంటే మనకున్న రోగం కావచ్చు, మనకున్న పాపం కావచ్చు, లేకపోతే మనం ఉన్న బలహీనమైన పరిస్థితి కావచ్చు, లేకపోతే ఈ పరిస్థితులన్నిటిని విడిచిపెట్టాలి అంటే మనం ఆయన వైపు చూస్తేనే విడిచిపెట్టగలం. ఈ అవమానాలు, నిందలు, ఈ యొక్క వీటిలన్నిటిని కూడా మనం దులుపుకోవాలి. నన్ను వాళ్ళు ఎట్లా అంటున్నారు, వీళ్ళు ఎట్లా అంటున్నారని అక్కడే సతికిలు పడి కూర్చొని మనం ముందుకు వెళ్లకుండా ఉంటే మనము అంతే. కాబట్టి బలం తెచ్చుకుందాం, ముందుకు అడుగులు వేద్దాం, గొప్ప చేయాలని మన జీవితాల్లో చూద్దాం. ప్రభు వైపు చూస్తూ ఒక్కటే మాట, ఆయన వైపు చూస్తూ, ఆయనని ఓర్చుకొని ఆయన్ని తలంచుకుంటూ, అవమానాన్ని నిర్లక్ష్య పెడుతూ, సిలువను సహించి, ప్రభు సిలువను సహించారు. మనకు సిలువేం సహించమంటలేదు దేవుడు మనల్ని. చిన్న చిన్న అవమానాన్ని, నిందని కొడతం కూడా కాదు, అది జస్ట్ నింద. ఒక మాటకే సిలువ వేసిన దానికంటే ఎక్కువ యాక్షన్ మనం చేసేది. జస్ట్ మాట, మనల్ని ఎవరు కొట్టట్లేదు, మనల్ని ఏమి ఇది చేయట్లేదు, జస్ట్ ఒక మాట అంటున్నారేమో అంటే, లేకపోతే ఒక అవమానం, ఒక నింద, వీటిల్నే మనము అబ్బో ఎంత ఇదైపోతున్నామో, మనసంతా పాడు చేసుకొని కూర్చొని మూల కూర్చొని ఏడ్చుకుంటా, నలుగురికి చెప్పుకుంటా, ఎప్పుడు నేను ఒక దాన్ని దొరుకుతాను, నన్ను అంటారు అనుకుంటా ఎంత సమయాన్ని వృధా చేసుకుంటున్నాము. మన దృష్టిని ప్రభు మీద నిలుపుదామా? మన కళ్ళని, మన చూపుని యేసు వైపు చూస్తూ, మన దృష్టిని ఫిక్స్ చేసేసి ఆయన వైపు చూస్తూ, ఆయన్ని తలంచుకుంటూ, వీటిలన్నిటిని నిర్లక్ష్య పెట్టి వాటిలన్నిటిని సహించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాము అని మనం నిర్ణయించుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో మనందరం ముందుకు వెళ్ళవలసిన వారిగా ఉన్నాము. ఆగిపోయావా? ముందుకు వెళ్ళడానికి శక్తి తెచ్చుకుందాం. దేవుని వైపు చూస్తే ఆ శక్తి వస్తుంది. సహించుకునే, ఓర్చుకునే, భరించుకునే శక్తి ప్రభు మనకిస్తారు. ఆయన్ని తలంచుకుంటూ, ఆయన వైపు చూస్తూ, నేను ముందుకు వెళ్ళాలి, నేను ముందుకు వెళతాను అని ఒక నిర్ణయంతో చిన్న ప్రార్థన చేసుకొని ముందుకి కొనసాగి అనేకులకు మాదిరిని చూపించి, అనేకులకు మనము ఒక ఉదాహరణగా, అవిశ్వాస వీరుల్లాగా నిత్యము వారి యొక్క జీవితాలను మనం ధ్యానిస్తూ, యేసుప్రభు వైపు చూస్తూ, మనం కూడా ఆ విశ్వాసం నాకు కర్తయ్య దాన్ని కొనసాగించుకోవడానికి యేసు వైపు చూస్తూ ముందుకి కొనసాగే కృపను ప్రభు మనకి ఇస్తారు. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు చిన్న ప్రార్థన చేయండి.